మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ భాగము మీది. వినుచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యము కొరకు నన్ను మమ్ములను సిద్ధపరచమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 6వ అధ్యాయాన దగ్గరగా 22 వచనాలు ఉన్నాయి. కొన్ని దివ్యమైన సంగతులు మనం దీనిలో ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈరోజు భాగముగా 2వ వచనాన్ని మనం తీసుకున్నాము. ఇక్కడ కొన్ని వివాహాలు జరిగాయి. వీటిని సామూహిక వివాహాలు అనవచ్చంటారా? అయితే వివాహాలు ఎవరు చేసుకున్నారు? మనం చదివినప్పుడు 1 దేవుని కుమారులు, 2 దేవుని కుమార్తెలు నై ఉండాలి. కానీ అలా లేదు, నరుల కుమార్తెలు అన్నారు. అయితే వారందరూ తమ మనస్సుకు వచ్చిన స్త్రీలలో వివాహం చేసుకున్నారంట. బైబిల్ గ్రంథం వివాహ వ్యవస్థను ఎంతో గణపరిచింది. అయితే ఇక్కడ వివాహాలు, సామూహిక వివాహాలు ఇక్కడ ఎలా ఉంటాయంటే, దేవుని ఆత్మ సంతాపపడేటట్లుగా చేసిందంట. 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. అంటే ప్రియులారా, విందాము. వివాహం ఎంతో ఘనమైనదని దేవుడు బోధించారు. ఆ ఘనమైన వివాహాన్ని స్థాపించింది మహోన్నతుడైన దేవుడే. అయితే ఇక్కడ సామూహిక వివాహాలు జరుగుట దేవుడు తన ఆత్మలో బాధపడినట్లుగా మనం చూస్తున్నాము. ఎంతగా అంటే, నా ఆత్మ వారితో వాదించదు అంటాడు దేవుడు. నిజానికి ఆదికాండం వివాహంతో, ఆదాము హవ్వల వివాహంతో ఆరంభమై యేసయ్య సేవ కానా ఊరిలో వివాహంతో కొనసాగించబడుతూ శ్రేష్టమైన పరిశుద్ధమైన సంఘము వివాహంతోనే బైబిల్ గ్రంథం ముగించబడుతుంది. అయితే ఇక్కడ సామూహిక వివాహాల ద్వారా దేవుడు బాధపడినట్లుగా చూస్తున్నాము. నిజానికి ఒక వివాహం అనేది 2 కుటుంబాలను, 2 మనస్సులను, 2 విధాలైన గుంపులను, 2 ఊర్లను లేక 2 దేశాలనే కలిపేది వివాహం. అయితే ఇక్కడ 1 కాదు, పైబడిన వివాహాలే జరిగాయి. కానీ ఆ వివాహాలు దేవుని ఆత్మను దుఃఖపరిచాయి. బైబిల్ సెలవిస్తుంది దేవుని ఆత్మను దుఃఖపెట్టొద్దని. కానీ ఇక్కడ దుఃఖపెట్టడమే కాదు, దేవుని ఆత్మ ఎంతో రోధించినట్లుగా మనం చూస్తున్నాము. ఏం జరిగింది? ఎవరు చేసుకున్నారు వివాహాలు అంటే,
ఒకటి దేవుని కుమారులు, 2 నరుల కుమార్తెలు. దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారుడు ఆదాము కదా. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి కడపటి ఆదాము అన్నారు. ఆదాము దేవుని కుమారుడని సువార్తీకరణలో మనం చూస్తున్నాము. మరి దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అంటే కొన్ని విధములైనటువంటి వ్యాఖ్యానములు ఉన్నాయి. ఒకరేమంటారంటే దేవుని కుమారులు అంటే పరము నుండి వచ్చినటువంటి దేవదూతలు, వారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి నరుల కుమార్తెలను చేసుకున్నారని కొందరు అంటుంటారు. అయితే ఈ యొక్క వ్యాఖ్యానం బాగుగా అనిపిస్తుంది, కానీ నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభులు వారు చెప్పినప్పుడు మత్తయి సువార్త 22:30, 12:25 ప్రకారంగా దేవదూతలు వివాహం చేసుకుంటున్నారు అనేది సిద్ధాంతం కరెక్ట్ కాదు. వారు జీవులు, బలవంతులు, మనకంటే ముందున్నవారు. కానీ దేవదూతలు వివాహాలు చేసుకోరు. కనుక ఈ వచనాలను బట్టి ఈ వ్యాఖ్యానం సరైన పద్ధతి కాదు. మరి ఇంకా ఎవరు దేవుని కుమారులు అంటే, ప్రియులరా, ఆనాటి కాలానికి భూమి మీద ఉన్న జనం ఎవరు? కయీను దేశదిమరైపోయాడు. తన సంతతి దేవునికి భిన్నంగాను వ్యతిరేకంగాను జీవిస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే దేవునికి తాను పూర్తిగా దూరం అయిపోయాడు. కయీను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు అన్న మాట మనం విన్నాం కదా. దేవునికి లోబడకుండగానే స్వర్గాన్ని పొందాలన్నటువంటి విధానపు ఉద్దేశం ఆయనలో రేకెత్తుతూ ఉంది. తన ద్వారా వచ్చిన మానవ జాతి అంతా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ముందుకు వెళుతున్నారు వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే దేవునికి విరోధకరమైన వాళ్ళు వీళ్ళే అని చెప్పాలి. ఇక తర్వాత ఉన్న సంతతి ఎవరు? హేబేలు చనిపోయాక హేబేలునకు ప్రతిగా దేవుడు షేతునిచ్చారు. అయితే షేతు ద్వారా మరి తనకు ఏనోషు పుట్టాడు. వీరు ద్వారా దేవుని నామంలో ప్రార్థన ఆరంభమైంది. అంటే వీళ్ళు దేవునికి దగ్గరగా జీవించిన కుటుంబీకులు. పిల్లరా, మరి దేవునికి దగ్గరగా జీవించిన వారిని, దేవునితో ఉన్నవారిని, దేవుని సన్నిధిని గడిపేవారిని దేవుడు తన పరిచారకులను సేవకులు అన్నారు, దూతలు అన్నారు. కీర్తన గ్రంథంలో ఈ వచనాలు ఉన్నాయి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిపై ఆనుకుని జీవించేటువంటి వారిని దూతలు అని లేక పరిచారకులు అని సంబోధించారు. కనుక ఈ మాటల ప్రకారంగా దేవుని కుమారులంటే షేతు సంతతి, నరుల కుమార్తెలు అంటే కయీను సంతతి. ఒక మాట చెప్పాలంటే దేవుని యందు భక్తి కలిగిన వారిని దేవుని కుమారులని, దేవునికి విరోధంగా తిరుగులాడుతున్న వారిని నరుల కుమార్తెలని ప్రస్తావించారు. ఇప్పుడు వారిని వీరు వివాహం చేసుకున్నారట. పోతే వాళ్ళ కర్మ అనుకోవాలి కదా. దేవుడు అలా ఒప్పుకోలేదు. దేవుడు ఏమంటున్నారంటే, ఓ పరిశుద్ధమైన సంతతిని ప్రభువు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. భూమి మీదనున్న ప్రతి మానవాళి ప్రభువుకు దగ్గరై జీవించాలని ప్రభు ఆశపడ్డారు. అయితే వీళ్ళు దేవునికి ఎప్పుడైతే దూరంగా జీవించారో తమకు నచ్చిన వారిని చేసుకున్నారని ఉంది బైబిల్లో. ఈరోజు వివాహం అనేది మనుషుల ఇష్ట ప్రమేయంతో జరగకూడదు, దైవ చిత్తం ప్రకారంగా జరగాలి. ఈ రోజుల్లో కూడా నా పిల్లరా, అటు అమ్మాయికి ఇటు అబ్బాయికి నచ్చితే చాలు, అంతే. ఆ దేవుని చిత్తమా కాదనేది
వారికి అనవసరం. ఈరోజు దేవునిని ఎరుగనటువంటి అన్యజనులైనటువంటి కుటుంబాల వారు అలా చేస్తున్నారు అంటే దాన్ని మనం పెద్దగా పట్టించుకోని అవసరం. ఎందుకంటే వారు దేవుడు అంటే తెలియదు కనుక. వారికి కట్నం అవసరం, ప్రెస్టేజ్లు వారికి అవసరం. మనం వారిని గురించి చెప్పుకోనక్కర్లేదు. అయితే ఈరోజు దేవుని ఎరిగిన కుటుంబాలు కూడా దేవుని యందు భక్తి కలిగిన వారు సైతం కూడా ఎలా ఉన్నారంటే లోక పద్ధతులను ఆశ్రయిస్తూ లోకాన్ని తీసుకొచ్చి వివాహంలో పెడుతూ 100% అసలు మాటలు మొదలుకొని మొత్తం వివాహ తతంగపు కార్యక్రమాలన్నీ మానవుల కనుసన్నల్లోనే లోక సంబంధమైన ఆచార పద్ధతుల్లో జరుగుతున్నాయి. కనుకనే ప్రియరా కుటుంబాలు దైవికంగా ఉండట్లేదు. అవి మనుషుల మాయోపాయమైన సిద్ధాంతాల మీద కట్టబడి చివరికి రాద్ధాంతాలుగా మిగిలిపోతున్నాయి. దైవ క్రమములో దైవ సంకల్పములో జరిగిన వివాహాలు అలాగనుండవు. మీకు మాట చెబుతాను, గుర్తు చేసుకోండి. ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. ఎలాగా? దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకున్నాడు. ప్రభు చిత్తంలో కుమార్తెను బయలుపరచనని వివాహం చేసుకున్నాడు. 40 ఏళ్ళు వచ్చినాయి, కానీ అద్భుతమైన వివాహం జరిగింది ప్రియులారా. కానీ ఏనాడు ఇస్సాకు తన భార్య గొడవలో పడినట్లుగా ఒక్క వచనం బైబిల్లో చూడం. చచ్చిపోయేంత వరకు ఒకసారి కూడా పుట్టింటికి వెళ్ళేదా ఆమె. అద్భుతం. మరి తర్వాత తన కుమారుడైనటువంటి యాకోబు ఉన్నాడు. యాకోబు వివాహం చేసుకున్నాడు. మనకు తెలుసు ఐగర్ 14 ఏళ్ళు లవ్, ప్రేమ. గమనించండి, ఒకరోజు తన భార్యలు బట్టి సంతోషించాడా? లేదు. ఇద్దరి ద్వారా గొడవలే ప్రియులారా. పైగా ఒక రోజు ఆమంటది, నువ్వు నాకు ఇస్తావా చస్తావా అంటది. నేను అంటాను, దేవుని చిత్తంలో చేసుకున్న వివాహాలు పటిష్టంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటాయి. దేవుని చిత్తం కాకుండా మనుషుల మాయోపాయాలతో చేయబడిన వివాహాలు గొడవలతోనూ పిల్లరా కుటుంబాలు వాళ్ళు పిల్లలు కన్నారు, వీళ్ళు ఏకంగా 13 కన్నారు. కానీ అందులో కట్లపాము లాంటి వాళ్ళు ఉన్నారు. నరహంతకులు అక్కడి నుంచి పుట్టుకొచ్చారు. నేను అంటాను ఆత్మీయులారా, ఈ కాలంలో ఉన్న దైవ జనాంగమా, దేవుని వాక్యం మన యొద్దకు వచ్చింది. తెలిసి చేసామో తెలియక చేసామో గడిచినది గతహ. ఇప్పటికైనా మన వాక్యాన్ని కట్టుకట్టబడదాం. రండి, దేవుని వాక్యంలో వివాహాలు చూద్దాం. రండి, దేవుని వాక్యంలో వివాహాలు చేద్దాం. రండి, దేవుని వాక్యంతో కుటుంబాలు కడదాం. తండ్రి దేవ స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరిచి సర్వసమృద్ధి అయిన కృపలతో నింపండి అయ్యా. నరుల కుమార్తెలు దేవుని కుమారుల వివాహాల ద్వారా మిమ్మల్ని దుఃఖపెట్టారయ్యా. ఈ కడవరి కాలంలో అట్టిది మరొకసారి రిపీట్ అవ్వక దైవ భయం కలిగి లోకానికి వెలియాలతో ఏ పొత్తు అని గ్రహించి చీకటికి వెలుగుకి ఏ సంబంధం గుర్తెరిగి పరిశుద్ధమైన వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. యేసు నామములో ఆమేన్.